జగన్నాథ పంచకం. పంచకం అంటే 5 స్టాంజాస్ ఉంటాయి. ముందుగా ఈ పంచకం అనే పాటను నేర్చుకుని తర్వాత మనం అష్టకం నేర్చుకుందాం. నెక్స్ట్ వీక్ అష్టకం నేర్చుకుందాం. రక్తాంబోరుహదర్పభంజనమః సౌందర్యనేత్రద్వయం. చెప్పండి. రక్తాంబోరుహదర్పభంజనమః సౌందర్యనేత్రద్వయం ముక్తాహార విలంబిహేమ ముకుటం రత్నోజ్వల కుండలం. ముక్తాహార విలంబిహేమ ముకుటం రత్నోజ్వల కుండలం వర్షామేఘ సమాన నీల వపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్న వదనం నీలాద్రీనాథం భజే. వర్షామేఘ సమాన నీల వపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్న వదనం నీలాద్రీనాథం భజే. రక్తం అంటే రెడ్ కలర్ అన్నమాట. అంబు అంటే నీరు. అంబూరుహం అంటే నీళ్ళల్లో నుంచి పుట్టింది అంటే లోటస్. రక్తాంబోరుహం అంటే ఎర్రని కమలంట. ఈ ఎర్రని కమలంకి నా అంత ఎర్రగా అందంగా ఏవీ లేవనే గర్వం ఉందిట. అయితే ఈ స్వామి యొక్క మహా సౌందర్యవంతమైన కళ్ళు చుట్టూ రెడ్ ఉంటుంది. ఆ చుట్టూ రెడ్ గా ఉన్న ఈయన ఎర్రని కళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే ఆ 2 కళ్ళు నేత్రద్వయం మహా సౌందర్య నేత్రద్వయము. ఆ రక్తాంబోరుహం యొక్క దర్పం అణిగిందిట. దర్ప భంజనం, దాని పొగరు పోయిందట. సో నేను ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా నా అంత రెడ్ గా ఏమీ లేదులే అనుకుంటున్నా ఆ రెడ్ లోటస్ యొక్క గర్వాన్ని హరించే అంత అందమైన మహాసుందరమైన కళ్ళు గలవాడట ఈ జగన్నాథ స్వామి. జనరల్ గా చాలా ఇప్పుడు వెన్నెల చల్లదనానికి తెల్లదనానికి ప్రతీక కదా. సో స్వామి యొక్క ఒంటికి తగిలి పడిపోయిన కర్పూరం యొక్క జిగి ఎంత బాగుందంటే ఆ వెన్నెల యొక్క పొగరు దిగింది అని రాస్తున్నారు అన్నమాచార్య. సో కవిత్వం అంటే అలా రాస్తారనమాట. ఏదైతే వెరీ బ్యూటిఫుల్ ఉంటాయో దాని పొగరు దిగేలా స్వామి యొక్క ఈ శరీర అవయవాలు ఉన్నాయని రాయడం కవిత్వంలోనే అదొక స్టైల్ అన్నమాట. జగదేక పతిమేన చల్లిన కర్పూరధూళి జిగిగొని నలువంక చిందగాను మొగి చంద్రముఖి నురమూన నిలిపెగాన పొగరు వెన్నెల దిగదోసినట్లుండే ఒక పరివయ్యారమై. ఆయన ఈ అభిషేకంలో భాగంగా బాగా పచ్చకర్పూరం నూరి ఆయన ఒంటికి రాశారు. ఆ రాసినట్టు కొంత అతుక్కుంది, కొంత కింద పడిపోయింది కదా. ఆ కింద పడిపోయింది ఎలా ఉందయ్యా అంటే ఎంత జిగజిగా ఆయన ఒంటిని తాకడం వల్ల దానికి ఎంత షైన్, ఎంత కాంతి వచ్చిందంటే ఈ పొగరుబోతు వెన్నెల్ని తీసుకొచ్చి ఆయనకి ఇలా దిష్టి తీసి పడేశారా ఎవరైనా అన్నట్టుందిట. అదేంటండి ఆయన బ్లాక్ బాయ్ కదా, మరి ఆయన ఒంటికి అంటించిన ఈ కర్పూరంకి ఇంత జిగి ఎలా వచ్చింది అంటే ఎంతో మోహంతో మోహించి చంద్రముఖి అయిన అమ్మవారిని తెచ్చి ఆయన గుండెల మీద పెట్టుకున్నాడట. మొగి చంద్రముఖి నురమూన నిలిపెగాన ఆయన చెస్ట్ మీద ఉన్న ఆవిడ ప్రెజెన్స్ వల్ల ఆయన ఒంటి కంటిన ఆ కర్పూరానికి అంత జిగొచ్చింది, ఆ వెన్నెల పొగరు అణిగింది ఆ కర్పూరం యొక్క జిగి చూసి అని అన్నమాచార్య రాస్తున్నారు. సో అలాగే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే ఈ పంచకంలో ఆ ఎంతో దర్పం గల ఎర్ర తామర యొక్క బ్యూటీని తలదన్నేలాగా అందమైన బహు సుందరమైన నేత్రాలు ఆయనకు ఉన్నాయట. మన కళ్ళ కొలుకుల్లో ఇక్కడ కొంచెం రెడ్నెస్ ఉంటుంది కదా. ఆ రెడ్నెస్ మనలో ఉన్న కారుణ్యానికి దయకి ప్రతీక అనమాట. ఈ కొంచెం రెడ్నెస్ కే మనకి ఇంత దయ కలిగితే ఎవరిదైనా బాధ చూస్తే మరి ఆయన కళ్ళ చుట్టూ ఎంత రెడ్నెస్ ఉంది చూడండి, మొత్తం రెడ్డే. సో ఆయన చాలా దయాలు అన్నమాట. అందుకే మనం దారో జగన్నాథ దారో హరే బహుదయాలవాల దారో హరే. జనరల్ గా కష్టం వచ్చిన వాడు కష్టం తీర్చేవాడి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ స్వామి ఎంత దయాలు అంటే
తీర్చేవాడే కదిలి వచ్చి గుడిలో నుంచి బయటకు వచ్చి జనం దగ్గరకు వచ్చి దర్శనమిచ్చి మన కష్టాలు తీరుస్తున్నాడు అనమాట. సో అందమైన కళ్ళు గలవాడు అని చెప్పేయచ్చు. ఇంకప్పుడు అందులో కవిత్వం ఎందుకనాలి అప్పుడు. సో సంస్కృత భాష బెస్ట్ భాష అంటారు. ఆ భాషలో ఉన్న బెస్ట్ పదాలని ఉపమానాలని వాడి జగన్నాథుడిని కీర్తిస్తున్నారు అన్నమాట. తర్వాత ఆయన కిరీటం ఉందా, కిరీటం మీద ముక్తాలంటే ముత్యాలన్నమాట. ముత్యాల హారాలంటే చిన్న చిన్న ముత్యాల గొలుసుల్ని గ్యాప్స్ తో ఇలా 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 అలా వేసుకున్నాడట. హేమ ముకుటం, బంగారు కిరీటం మీద చిన్న చిన్న ముత్యాల సరలు వేలాడేలాగా ఉందిట ఆ కిరీటం. ముక్తాహార విలంబి అంటే ఒకదానికి గ్యాప్ ఉంది, ఒకదానికి గ్యాప్ ఉండి అలా 3 or 4 వరుసలు ముత్యాల వరుసలు ఉన్నాయట ఆ బంగారు కిరీటం మీద. అలాంటి కిరీటం పెట్టుకున్నాడట. రత్నోజ్వల కుండలం అంటే చెవులకు పెట్టుకునే కుండలాలు. ఆ చెవులకు పెట్టుకునే కుండలాల్లో ఉన్న రత్నాలు ఉజ్వలంగా మెరుస్తున్నాయట. షైనీ కుండలాలు పెట్టుకున్నాడు. తర్వాత ఆయన బాడీ ఎలా ఉందయ్యా అంటే మామూలుగా మేఘం తెల్లగా ఉంటుంది, కానీ వర్షం వచ్చే ముందు మేఘం ఎలా ఉంటుంది, దట్టమైన కారు మేఘాలు అంటారు కదా, అలా దట్టమైన నల్లటి మేఘాలు. ఆ మేఘాలకి సమానమైన అది బ్లాక్ కాదు, బ్లూ కాదు, అలాంటి మధ్యలోని ఒక డార్క్ వండర్ఫుల్ షేడ్ అన్నమాట. ఆ వర్షామేఘ సమానమైన నీల వపుష అంటే బాడీలీ హ్యూ, శరీర కాంతి, దేహ ఛాయ. అలాంటి అద్భుతమైన దేహ ఛాయ గలవాడట. మెడలో బోల్డ్ అన్ని హారాలు వేసుకున్నాడట. మన వాళ్ళు సిమెట్రిక్ గా భలే వేస్తారు. ఒక చోకర్ వేస్తారు, మళ్ళీ ఒక పొడుగు దండ, దాని తర్వాత ముత్యాలు, డ్రెస్ కి మ్యాచింగ్ పూసలు, ఇలా అన్ని వేసుకున్నట్ట. గ్రైవేయ హారాన్వితం, గ్రీవం అంటే కంఠం, గ్రైవేయ హారాన్వితం అంటే ఆ మెడ నుంచి బోల్డ్ అన్ని హారాలు అలా వాలి ఉన్నాయట. పార్శ్వే చక్రధరం, జనరల్ గా చేతిలో పట్టుకున్న చక్రాన్ని పక్కన పెట్టుకున్నాడట. పక్కనున్న చక్రం అని ఇంత అనడంలో భక్తుల పట్ల ఆయనకున్న ప్రేమకి అదొక ఎగ్జాంపుల్ అన్నమాట. పక్కన పెట్టాడు చక్రాన్ని అంటే అదొక ప్రేమ చిహ్నం అట. అది మనం కనుక్కున్నాం. ప్రసన్న వదనం, నవ్వుతూ ఉన్నాడట. ఎంచక్క రా అని చేతులు చాచి మనందరినీ పిలుస్తున్నాడు. ఆవో అని పిలుస్తున్నాడు. పార్శ్వే చక్రధరం ప్రసన్న వదనం నీలాద్రి నాదం భజే. అటువంటి నీలాద్రి నాథుడిని, నీలాచలం మీద వెలిసిన ఈ జగన్నాథుడిని నేను భజించెదను. భజే అంటే భజించాను, భజిస్తున్నాను, భజిస్తాను అంటే ముందు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, తర్వాత కూడా చేయాలనుకుంటున్నాను. ఎప్పుడూ మనందరం భజిద్దాము. రక్తాంబోరుహ దర్ప భంజన మహా సౌందర్య నేత్రద్వయం ముక్తాహార విలంబి హేమ ముకుటం రత్నోజ్వల కుండలం వర్షామేఘ సమాన నీల వపుషం గ్రైవేయహారాన్వితం పార్శ్వే చక్రధరం ప్రసన్న వదనం నీలాద్రీనాథం భజే. హరే కృష్ణ.